హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే చాలా డిఫరెంట్ పచ్చడి అండి. అంటే చేసుకుంటూ ఉంటారు, కానీ నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను. బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందుకనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది పచ్చడి అనేది కూడా. అంటే నేను చేయడం అనేది ఫస్ట్ టైం, కానీ మా రిలేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారండి ఈ పచ్చడి అనేది. సో నేను కూడా ఫస్ట్ టైం అనేది ట్రై చేస్తున్నా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చి మనకి ఎన్ని కావాలి అనుకుంటే అంత అనేది తీసుకోవాలండి. నేను కారం లేని కాయలు కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నా. ఇది కావాల్సిన ఎండుమిర్చి ఫస్ట్, తర్వాత ఎల్లిపాయలు, తాలింపు గింజలు, ఒక 3 టమాటాలు, కొంచెం చింతపండు, కొంచెం ధనియాలు ఇలా వేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. అలాగే ఇంకా ఫైనల్గా పచ్చడికి మనము ఇవే అనుకుంటున్నారా? అలా కాదండి. ఇందులో వచ్చేసి నేను బాదం పలుకులు, అంటే ఇవి మొత్తం కూడా నేను కొంచెం హాట్ వాటర్లో వేసేసి ఇలా పలుకులుగా తీసాను అనమాట. పలుకులుగా చేసేసాను, వచ్చేసాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను వీడియో అనేది తీసేటప్పుడు చూపిస్తాను మీకు. అంటే ఈరోజు కూరగాయలు ఏం లేవండి ఇంట్లో ప్రజెంట్, అందుకనే నేను ఇలా ఒకసారి మనం కూడా చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పచ్చడి అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఓకేనా? ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం తాలింపు అనేది వేసుకోవడానికి కూడా తాలింపు గింజలు, కొంచెము ఏమంటారు, కొంచెం ఇంగుం పౌడరు, ఇలా కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు అనేది కూడా వేసుకుంటూ ఉంటాం కదా. సో అది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఎక్కువ అనేది వేయొద్దండి, తర్వాత కావాలి అంటే మళ్ళీ వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని దీంట్లో మనం ముందుగా ఎండుమిర్చి అనేది వేయించేసుకుందాం. ఎండుమిర్చి అనేది వేయించేసుకొని, ఇవి కారం లేని కాయలు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. ప్లస్ అంత మాత్రం ఉండాలి కారం అనేది, లేకుంటే అంత టేస్ట్ అనేది అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అనేది కొంచెం మంచిగా వేగిన తర్వాత, పండ్లుగా వేగుతాయి అంటారు కదా, సో అలా వేగిన తర్వాత మనం వీటిని అనేది ఒక పక్క, ఇవనేది వేగినాయండి. నేను ఇప్పుడు తీసేసుకున్నాను. వీటిని తీసేసి ఇదిగోండి ఇందులో వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఈ బాదం పలుకులు అనేది వేసేద్దాం. వీటిని మనం వేయించేసుకుందాం. మనం పల్లీలు ఎలా వేయించుకుంటామో అలా అనేది వేయించేసుకుందాం. టమాటా కడిగేసాను, కింద కూడా ఇందులో అనేది వేసేసుకున్నాం.
మనకి ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. లేదు అనుకున్నప్పుడు ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఏ పచ్చడి వేసుకున్నా కూడా బాగుంటాయండి. ఇవి అనేది ఇలా వేగుతున్నాయి కదండి, దీంట్లో మనము ఎల్లిపాయలు అనేది వేసేసుకుందాం. నల్ల కొట్టుకోవాలండి ఎల్లిపాయలు అనేది, పొట్టు తీయాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత దీంట్లో మనము ధనియాలు అలాగే ఆ తాలింపు గింజలు అనేది తీసాం కదా, సో ఇవన్నీ వేసేసుకుందాం. చూసారు కదా ఇలా వేగిపోతున్నాయో. సో దీంట్లో మనం ఇప్పుడు ధనియాలు తాలింపు గింజలు అనేది వేసేసుకుందాం. మనము తాలింపు గింజలు అనేది కొంచెం ఇందులో ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా మిక్స్ అనేది పట్టేస్తాం కాబట్టి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మిక్సీ పట్టడం వల్ల తాలింపు గింజల్ని మనం తాలింపులో కూడా కొన్ని వేసుకుంటే ఏంటంటే అవి అలాగే గింజల్లాగా అనేది నిండిపోతాయి అన్నమాట, జీలకర్ర మెంతులు అనేది. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది. దీంట్లో కొంచెం మనం మెంతులు అనేది యాడ్ చేసుకుందామండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మెంతులు అనేది మనం వేయడం వల్ల. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని అనేది ఉన్నాయో, ఇట్లా కొంచెం వేసేస్తున్నాను నేను. ఇది అనేది ఇంకా ఫైనల్గా మనకు వేగిపోయిందండి. సో దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి అనేది తీసేసుకున్నాను. చూసారు కదా ఎలా వేగాయో. ఇంకెంతకంటే ఎక్కువ వేగాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ ఎండుమిర్చి అనేది వేయించుకొని తీసేసుకున్నాం కదా, సో ఈ గిన్నెలోనే మనం వేసేసుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో వచ్చేసి టమాటా అనేది వేసేసుకుందాం. దీంట్లో నేను ఇప్పుడు ఏమంటారు కొంచెం చింతపండు అనేది యాడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా కొంచెం అంత చింతపండు అనేది వేసేసాను నేను. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం అంత గడలుప్పు అనేది వేసేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసానండి. అలాగే నేను వాటర్ అనేది వేసుకున్నాను. ఇది బాగా మరిగి ఈ పొట్టు అనేది కొంచెం టమాటా పొట్టు అనేది ఇంకొంచెం లేసింది కదండి. సో ఇంకొంచెం మెత్తగా అయిన తర్వాత దీన్ని అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఈ వాటర్ అనేది ఇలాగే ఉంచేసుకొని మనం ఇది మిక్సీ పట్టుకున్నప్పుడు మనకు అందులో వాటర్ అనేది అవసరం కాబట్టి ఇంకా ఈ వాటర్ తోటే మనం పచ్చడి అనేది చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి ఇవి మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. ఫస్ట్ కొన్ని ఇవి ఇందులో ఉన్న కొన్ని ఇది చారు అనేది లాగా ఉంది కదా వాటర్, ఆ టమాటా వాటర్ అనేది వేసేసుకొని మనం దీంట్లోనే మంచిగా పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని తర్వాత లాస్ట్లో ఈ టమాటోస్ అనేది వేసేసుకొని కొంచెం సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటుంది అనుకుంటే కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. చూసారు కదండి పచ్చడి అనేది ఇదిగోండి ఈ స్ట్రక్చర్ అనేది రావాలి, ఇలా ఉండాలి. మరీ గంధంలాగా అనేది కూడా పట్టకూడదు అనమాట. మరీ మెత్తగా ఇలా ఉంటే ఈ పచ్చడికి అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ పచ్చడి కానీ పల్లీల పచ్చడి కానీ సేమ్ ఇలాగే పట్టేసుకోవాలండి, కొంచెం బరకగా ఉండేలాగానే. దీంట్లో ఇప్పుడు నేను తాలింపు అనేది వేస్తున్నాను. తాలింపు వేయకుండా కూడా తినేసేయచ్చు అనమాట, అవసరం లేదు, కానీ వేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని దీంట్లో కొంచెం ఎండుమిర్చి అనేది వేసేసుకొని, ఇందులో కొంచెం టీ వంగిందండి గ్యాస్. సో ఎండుమిర్చి అనేది వేసేసుకున్న తర్వాత చూసారు కదండి ఎండుమిర్చి అనేది ఇలా కొంచెం వచ్చిన తర్వాత మనము దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి అది అనేది నల్ల కొట్టేసి వేసేస్తున్నాను నేను. ఇలా వేసేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు
తాలింపు గింజలు వేసేసుకొని దీంట్లోనే కొంచెం ఇంగం పౌడర్ అనేది వేసేసుకుందాం. ఇంత అండి, ఏం అవసరం లేదు. దీంట్లో ఫైనల్గా కరివేపాకు ఇది వేసేసుకొని దించేసుకోవడమే. ఇదే మంచిగా అవుతుంది కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో స్టవ్ అనేది ఆపేసాను నేను. దీంట్లో మనం ఈ పచ్చడి వేసేసుకోవడమే. ఫైనల్గా మనకి బాదం పలుకులు అలాగే టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఇంకా రైస్లో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కూడా తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, మనం ఎండుమిర్చితో అనేది చేసాం కాబట్టి ఈ కలర్ అనేది వచ్చింది. కావాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు. పచ్చడి అనేది చూసిన వాళ్ళు ఎలా ఉందో కూడా వీడియో చేయండి, అది కామెంట్ చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా చేయండి. ఓకేనా?